హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వచ్చే నెలల గణేష్ వినాయక చతుర్థి ఉంది కాబట్టి మనం ప్రస్తుతం అయితే వినాయకులను చూడడానికి వెళ్తున్నాం కొరుట్లకి. ఓకే ఫ్రెండ్స్, అలా అక్కడ ఎలా ఉన్నాయో అన్ని గణపతులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, మన కొరుట్లలో అత్యధికంగా వినాయకులను తయారు చేసే సిటీగా కొరుట్లకి పేరుంది. అందులో భాగంగానే ఇక్కడ నుండి చాలా విలేజ్ కి గాని పట్టణాలకు గాని ఆ వినాయకులను అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. అందరు వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి తీసుకెళ్తారు. సో రోబో సినిమాలో మీరు ఒక సీన్ చూసిండ్లా, అన్ని రోబోలు వచ్చి ఇలా గణపతిలా మోడల్ లాగా. మీరు రోబో సినిమా చూసిండ్లా ఫ్రెండ్స్, అందులో ఒక సీన్ ఉంటది. అన్ని రోబోట్లు అన్ని కలిసి ఒక్కొక్కటి జాయింట్ లా ఇలా వెళ్ళి ఎలా ఒక గణపతి లాగా తయారైతాయో ఆ రోబోట్స్ అన్ని కలిపి ఒక టవర్ లాగా ఏర్పడతాయి. సో ఇక్కడ కూడా అన్ని ఎలుకలన్నీ కలిపి ఒక టవర్ లాగా ఏర్పడేది కూడా మీకు చూసే ప్రయత్నం చేస్తాం ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గణేగుట్ట ప్రాంతం. ఇక్కడ నుండి జోగన్పల్లి నుండి పైడిమలుగు వెళ్ళే రూట్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2-3 రీల్స్ కూడా చేశాను. సో చాలా సుందరమైన ప్రకృతి, మంచి సీనరీని అయితే ఇచ్చింది ఇక్కడ. ఆ చెట్లు రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పచ్చదనంతో చాలా బాగున్నాయి. చూడండి. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతం కొరట్లకి ఇదే మా కారులో వెళ్తున్నాము. చూడండి, శాంట్రో కారు. సో ఇదే కారులోనైతే నేను కొరట్లకి బయలుదేరుతున్నాను. ఓకే. ప్రస్తుతం మనం ఇక్కడ జోగన్పల్లికి దగ్గరలో ఉన్నాము. ఓకే, ఇటు కొరట్ల వెళ్ళడం. సో చాలా మంచి ఈ కురిసిన వర్షాలకి ఆ పచ్చని పొలాలు, చెట్లు అయితే మంచి ఆకారంలోకి వచ్చాయి. మంచి పచ్చదనంతో నిండుకుండలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. గుడి టెంపుల్ ఇలాగే అదే అట్లాంటి ఈనం అయిపోయింది. టెంపుల్ అంటే అయిపోయింది. ఇటు ఉండదు. ఆ పక్కన చేస్తే
పైడిమడుగు దాటి కల్లూరు ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇదంతా కల్లూరు లొకేషన్. ఇది ఇక్కడ చిన్న రోడ్డం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కొత్త నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయం, గంగమ్మ గుడి 2 years బ్యాక్ వచ్చిన వరదకి అక్కడ నుండి కొట్టుకొచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడ నిర్మించారు కొత్తగా. వాగులో గుర్రపు దెక్క ఏడికెళ్ళి కొట్టుకొచ్చింది తెలియదు. అదంతా పిచ్చి మొక్కనే, అంతా బాగా నిండుగా అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోడ్డం కూడా దీన్ని బాగు చేసే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. అయితే నిన్న పోయి నమ్మున్నాడా వాటర్ బాటిల్ కూడా యాడ్ ఇసుక ఎడితారా సో ఫ్రెండ్స్, కొరట్లకు రీచ్ అయ్యాము. కొరట్లలో అయితే ఉన్నాము. ఇక నిజామాబాద్ రూట్కి అయితే మన గణపతి బప్పాలు ఉంటారు, వాటిని అయితే విజిట్ చేద్దాం. వేడిస్తావురా తీసుకోవడం మనకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని. ఈ గణపతి ఏంది, ఆ గణపతి ఇంకా ఎవరి టైం మంచిగా చెప్తే అడిగి ఏనాక నీ వీడియో నువ్వు తీసుకో, నా వీడియో నేను తీసుకుంటా. అయిపోయింది. నేను నాకు అయిపోయింది. సో ఇది చెప్పవా వ్యవసాయ మార్కెట్ కోరుతుంది కష్టలక్ష్మి కమాండ్ అని రాగా చెప్పు. సో ఫ్రెండ్స్, చూడండి, ఇవన్నీ గణపతులే. ప్రస్తుతం అయితే మనం చేరుకున్నాము గణపతుల దగ్గరికి. ఎస్ఎస్ వినాయక కళ. ఎస్ఎస్ సో ఫ్రెండ్స్, మా ప్రస్తుతం కొరట్లలో ఉన్నాం. ఓకే, శ్రీ చారి కళా ఆర్ట్స్, శ్రీ చారి కళా ఆర్ట్స్ విఘ్నేశ్వరుని
సో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ఋషులతో ఉన్నది, ఋషులు ఉన్నారు. ఓకే, చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ డమరుకంతో ఉన్నారు వినాయకుడు, డమరుకం. గదసులం అండ్ డమరుకం రెండు ఉన్నాయి కాబట్టి చాలా. ఇక్కడనైతే మన ఏంటి బుల్ మీద వస్తుండు. ఈ విఘ్నేశ్వరుడు అయితే వెరైటీ ఉంది. మొత్తం రాక్షసులను నరుకుతుండు. లంగావనిలో ఉన్నాడు ఇక్కడ విఘ్నేశ్వరుడు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వినాయకుడు. ఇక్కడ కూర్చొని ఉన్నాడు వినాయకుడు అయితే. బాలగణపతుడు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అట. అమ్ముడు అయిన దానికి ఇలా సోల్డ్ అవుట్ అని పెడుతున్నారు. ఓకే, ఆల్రెడీ కొనుక్కున్నారు. ఇంకా ఇవైతే విక్రయించలేదు. ఇది కూడా సోల్డ్ అవుట్. ఓకే, కొనుక్కున్నారు. ఇది కూడా సోల్డ్ అవుటే. ఓకే, ఇది కూడా సోల్డ్ అవుటే. చాలా గణపతులు అయితే అమ్ముడు పోయాయి ఆల్రెడీ. అడ్వాన్స్ ఇచ్చి వెళ్తున్నారు అందరూ, వచ్చి తీసుకెళ్తారు మళ్ళీ. చాలా పెద్ద పెద్ద ఇవైతే మొత్తం. ఇది కూడా సోల్డ్ అవుట్, అమ్ముడు పోయింది ఆల్రెడీ. 3 బుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 బుల్స్ మీద ఎంత బాగున్నాడు చూడు. ఆ నాగుపాము పట్టుకొని వావ్. ఈ బాల గణేశులు అయితే అందరూ ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓకేనా ఫ్రెండ్స్, తీసేసుకున్నారు ఆల్రెడీ. సోల్డ్ అవుట్. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ ఈ విగ్రహం. ఇది మొత్తం కలకత్తా కాళీమాలాగానే ఉన్నాడు విఘ్నేశ్వరుడు. పిల్లలు ఆల్రెడీ చూడడానికి అయితే వస్తున్నారు అందరూ. విఘ్నేశ్వరులకు ఇక భయాన పెట్టి వెళ్తారు అన్నట్టు వీళ్ళంతా. ఇది కూడా సోల్డ్ అవుట్. ఓకే, ఈ బాల గణేశుడు కూడా సోల్డ్ అవుట్. ఏ విఘ్నేశ్వరుడు అయితే కాదు, మన మురుగన్ ఆకారంలో ఉన్నాడు.
ఆ చెట్టు మండ మీద కూర్చున్నట్టు చాలా బాగుంది. ఇది కూడా సోల్డ్ అవుట్. ఓకే, ఆల్రెడీ ఇది కూడా అమ్ముడు పోయింది. చాలా బాగున్నాడు. ఇక్కడ కూడా బాల గణేశుడు ఆ చాత పట్టుకొని ఉన్నాడు. ఓకే, ఇది కూడా సోల్డ్ అవుటే. సో విఘ్నేశ్వరుడు సోల్డ్ అవుట్. ఇది కూడా ఆ విగ్రహం కూడా సోల్డ్ అవుటే. ఈ కొరుట్లలో ఇలాంటి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. కొరుట్ల అంటేనే పెట్టింది పేరు విఘ్నేశ్వరునికి. విఘ్నేశ్వర తయారీకి అయితే ఇది కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓకే, చాలా బాగుంది. ఆల్రెడీ సోల్డ్ అవుట్, అమ్ముడు పోయింది అది కూడా. పైన ఋషి మహర్షి ఆ జడల మధ్యలో అయితే విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు. చాలా బాగుంది. ఆల్రెడీ సోల్డ్ అవుట్. సోల్డ్ అవుట్ ఇవి కూడా. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఈ ఐడల్ చాలా బాగుంది. అది ఏం జంతువు? పెద్ద జంతువు మీద వస్తుండు విఘ్నేశ్వరుడు. సోల్డ్ అవుట్ ఇది కూడా. ఆది యోగి. ఓకే, ఆది యోగి సెటప్లో కూర్చున్నాడు. చాలా బాగుంది. ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓకే, బాగున్నాడు. ఈ బాల గణపతి అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఇది అండి ఫ్రెండ్స్, ఇదొక చారీ కళ ఆర్ట్స్. మళ్ళీ ఇంకో మనం కంపెనీకి వెళ్దాం. థ్యాంక్ యూ అన్నగారు. ఏదో మన జైత్యాల రోడ్కే ఉంటుంది. ఓకే, ఇటు మనం వెళ్ళేది జైత్యాల రోడ్, కొరట్ల జైత్యాలు. తీసుకో. సో ఫ్రెండ్స్, ఈ విఘ్నేశ్వరుని మ్యాట్ పులుసుతో తయారు చేసిందంటే. సో ఇక్కడ కూడా ఆయిల్ అయితే ఏం లేదు. ఇక్కడ కూడా మ్యాట్ పులుసుతో. సో ఇంకా లోపల ఒకసారి మేనేజర్తో కూడా మాట్లాడడం. అన్న బిజీ ఉన్నట్టు. సో అన్ని రకాల అవైలబుల్ బడ్జెట్లోనైతే తయారు చేశారు. చూడొచ్చు, కొన్ని ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా అయినాయి. చాలా కలర్ఫుల్గానైతే ఉన్నారు ఫ్రెండ్స్ గణేశులు.
ఫ్రెండ్స్ ప్రస్తుతం శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ ఫురుక్ల ఫ్యాక్టరీకి వచ్చాం మనం. సో ఇది మన నిజామాబాద్ రోడ్కి ఉంటుంది. ఓకే, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ గోదాం అయితే. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈగిల్ మీద ఉన్నాడు, ఈగిల్. ఓకే, ఈగిల్ గద్ద మీదనైతే కూర్చొని ఉన్నాడు. ఇంకా మేకింగ్ లో ఉన్నాయి. ఇది కూడా ఈగిల్ పైన ఉన్నాడు. ఓకే, ఇది గడ్డి చిలక మీద వస్తుండ్రు ఫ్రెండ్స్, గడ్డి చిలక మీద. ఓకేనా, గుర్రాల మీద ఉన్నాడు, గుర్రాల మీద రథం మీద వస్తుండ్రు. ఆ మహాభారతంలో అర్జునుడు ఎలా వస్తాడో అలా రథం మీదనైతే ఎడ్ల మీద వస్తుంది. ఎడ్ల కచ్చరం ఫ్రెండ్స్, ఎడ్లు చాలా బాగున్నాయి. గణేశుడు కూడా చాలా బాగున్నాడు. కింద శివలింగం అండ్ నందీశ్వరుడి మీద నిలబడి వస్తుంది ఫ్రెండ్స్, మస్తుంది. చేప మీద. ఓకేనా, ఇగో నరసింహుని పైన వస్తుండు. ఓకేనా, తాబేలు మీద నిలబడింది, తాబేలు మీద వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ హంస పైన నిలబడి వస్తుండు, హంసల దీవిలాగా వస్తుండు. ఇంకా నిర్మాణంలో అయితే చాలా విఘ్నేశ్వరులు ఉన్నారు. మొత్తం ఇంకా కొన్ని కోటింగ్స్ కాలేవు. ఓకే, ఇవన్నీ అయితే చాలా మంచిగా కవరింగ్ లో ఉంచారు. సింహాల మీద వస్తుండ్రు. ఇక్కడైతే నాగుపాములతో కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇలా చాలా డిజైన్స్ వెరైటీలో ఉన్నారు గణేశుడు. సో చూడండి, ఇది కూడా కలర్ఫుల్లో ఉన్నది ఫ్రెండ్స్. మీరు పర్చేస్ చేయాలంటే ఇక్కడికి రండి. ఓకే, ఓకే, ఇవి డైనోసర్స్ మీద వస్తుంది. ఇవి నెమల్ మీద ఉన్నాడు. ఓకే, సైన్యం, వానర సైన్యంతో వస్తుండు విఘ్నేశ్వరుడు. సింహాలు, 3 సింహాలు గర్జిస్తున్నాయి. వావ్, బ్యూటిఫుల్. ఇంకా కలరింగ్ కోటింగ్లోనే ఉన్నారు ఆ విఘ్నేశ్వరుడు. ఇంకా ముస్తాబ్ అవుతూనే ఉన్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. నీ పేరేంటి అన్న? ఒకసారి మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు. థ్యాంక్ యూ. సో ఇలా చాలా గణపతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, లెక్కలేనని గణపతులు ఉన్నాయి. ఇగో హనుమంతుడు ఎత్తుకొని వస్తుండ్రు గణేశుణ్ణి, చూడొచ్చు. హనుమాన్ జై బజరంగి, చాలా బాగుంది. ఓకే,
ఇగో ఇక్కడ రెండు బుల్స్ అర్ధచంద్రాకారం ఏంటి చాలా కలర్ఫుల్ ఉన్నాయి గణపతులు. పైన పూరి జగన్నాథుడి విగ్రహాలు లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇవన్నీ కవర్లు కప్పుకున్నారు అంటే సోల్డ్ అవుట్ అయినట్టుంది. ఇక లక్ష్మీ నరసింహస్వామి విఘ్నేశ్వరిని కూర్చుని పెట్టుకున్నాడు. సో ఇది కొరుట్ల రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్, కొరుట్ల మెయిన్ రోడ్డు. చాలా పెద్ద ఉంది స్టోరేజ్ అయితే. చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా కూడా మేకింగ్లో ఉన్నాయి. ఓకే, చూడొచ్చు. సేమ్ అదే కదా, అదే ఇంకా పాము నమ్ములో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అన్నిటికీ కవర్స్ కప్పారు ఫ్రెండ్స్. సో శ్రీ దుర్గా ఆర్ట్స్కి వచ్చినాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇది రోడ్డు పక్కనే ఉంది. చాలా కలర్ఫుల్ విఘ్నేశ్వరుడు.
Yeah, that is in the మనకు అట్లాగే మోడల్ ఎంత ప్రైజ్ ఎంత ప్రైజ్ దొరికిపోయా ఏమైపోయినాయి ఏంటి మొత్తం ఫ్రెండ్స్ ఇవన్నీ బుక్ అయిపోయినాయట ఆల్రెడీ. ఇవన్నీ బుక్ అయినాయట. ఓకే, హనుమంతునితో ఉన్నాయి, ఇవన్నీ బుక్ అయిపోయినాయట. ఇవి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బుక్ అయినాయట ఆల్రెడీ. ఇవన్నీ బుక్ అయిపోయినాయి. 25 అట ఒకటి. ఇక మరి ఎంత చెప్తారు? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడనైతే. అది సో ఇది కూడా వినాయక కళా ఆర్ట్స్ మన రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఫ్రెండ్స్. శంకర్ కళా ఆర్ట్స్ ఉన్నది ఇక్కడ. ఓకే, సో ఇదే షెడ్. మహారాజా కుర్చీలో కూర్చున్నారు. పైన సింహం, సూర్యుడు, రవి కిరణ్. ఓకే, సో ఇవైతే ఒకే మోడల్ అక్కడ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్.
చాలా పెద్ద ఉంది. ఇది ఇంకా తయారీ దశలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. చాలా పెద్ద పెద్ద గణేశులు అయితే తయారు చేస్తుంది. సో ఇంకా తయారీలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద విఘ్నేశ్వరుడు కార్ఖానా చాలా పెద్ద ఉంది. ఈ ఆర్డర్ మీద తయారు చేసేవచ్చు కదా. చాలా పెద్ద వినాయకులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. తొండమే కూడా ఎంత దొడ్డున్నది అమ్మోడి కొడుకు. లేకపో కానీ ఒక సగం రోడ్డు మాత్రం ఈయనకే కావాలి ఇక. ఓకేనా. సో ఇది కూడా మన రోడ్డుకి ఆనుకొనే ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా హైట్లో ఉన్నాయి. వీటిని లిఫ్ట్ చేయాలంటే క్రేన్స్ అయితే కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఈ గణపతి అయితే గోయింగ్ టు తిరుపతి అంట. ఓకేనా. ఓ మై గాడ్, ఇంత హైట్ ఎలా తీసుకెళ్తారు? పండ పెట్టుకొని తీసుకెళ్తారా? సో ఏదో ఉంది సంథింగ్ గోయింగ్ టు తిరుపతి అని పైన రాశారు. ఓకే, తిరుపతి వరకు అయితే దీన్ని ఇలా పండ పెట్టుకొని అయితే టెంపుల్లో తీసుకెళ్తారు. ఓకేనా. దాదాపు అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. కవరింగ్స్ ఉన్నాయి, అన్నీ సోల్డ్ అవుట్. ఓకే, అమ్ముడు పోయినాయి ఆల్రెడీ ఆల్మోస్ట్. కొరట్ల అంటే పెట్టింది పేరు కాబట్టి ఏం దందా అంటే చాలా బాగుంది ఇక్కడ. వాళ్ళు ఆ టైప్లో మేకింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మేకర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా రెడీ అవుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో అన్నీ సోల్డ్ అవుట్. ఓకే, ఎంత ఆల్రెడీ బుకింగ్లు అయిపోతున్నాయంటే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి.